ఏంటి, తెలంగాణలో కొట్లాట్లు ఉంటాయి, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మునుగోడులో జరిగిన ఎలక్షన్లో డిపాజిట్ కోల్పోయింది కాబట్టి అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది లేదు అని రస్ట్ అవుట్ చేసినటువంటి వ్యక్తులు ఒక నెల రోజుల క్రితం వరకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాదని చెప్పారు. కానీ నెల రోజుల్లోనే పుంజుకొని వచ్చేసిన తర్వాత క్రికెట్ కనిష్ట కాన్స్టిట్యున్సీకి 10,000, 20,000, 30,000 ఓట్లు తెచ్చుకొని ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించొచ్చేమో, ఆల్టర్నేటివ్గా నిలబడొచ్చేమో, రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసించొచ్చేమో, ఇప్పుడు నన్ను అభిమానించేవాళ్ళు చాలా ఎక్కువ కాన్స్టిట్యున్సీల్లో ఎక్కువ మంది అయిపోయి మమ్మల్ని గెలిపించొచ్చేమో. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. కాబట్టి ఏ సందర్భంలోనూ కూడా మనం పాలిటిక్స్ని ఏదో అప్పుడే జరిగిపోయింది కదా అని చూడాల్సిన అవసరం లేదని చెప్పేటువంటి ఉద్దేశం నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఆశాజీవిని కాబట్టి, ఆప్టమిస్ట్గా ఉంటాను కాబట్టి, రేపొద్దున ఏదైనా జరిగేంత వరకు కూడా ఇంకొక 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, ఇంకా 30 సంవత్సరాలైనా ప్రాణం పోయేంత వరకు కూడా ఆల్టర్నేటివ్గా ఈ వ్యవస్థలో రాజకీయాలు అంటే ఇలాగే చేయాలి, రాజకీయాలు అంటే ప్రజలకి సేవ చేసే రాజకీయాలు కావాలి, రాజకీయాలు అంటే ప్రజల జీవితాలని వాళ్ళని బాగు చేసే రాజకీయాలు చేయడానికి సిద్ధపడి ఉన్నాను తప్ప అలాంటి వ్యక్తులకి నేను చేయాలి అనే ఆలోచన చేసినప్పుడు నేను రాజకీయ పార్టీలు చేసేటువంటి మోసాలు, రాజకీయ పార్టీలు చేసేటువంటి తప్పులు, రాజకీయ పార్టీలు ఆలోచించే విధానాల మీద కొంత విశ్లేషణ చేస్తున్నా. నథింగ్ రాంగ్. నేను చేసే విశ్లేషణలో ఎవరిని కించపరచడం లేదు, లేకపోతే ఎవరిని మాట అనటం లేదు. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా దీన్ని సహృదయ వాతావరణంలో స్వీకరించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక చాలా సీరియస్ కాన్స్టిట్యున్సీ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ. ఈ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో సుధీర్ రెడ్డి గారు భారతీయ రాష్ట్ర సమితి నుంచి 1,11,380 ఓట్లు వస్తే ఇక్కడ దేవేందర్ సుధీర్ రెడ్డి గారు భారతీయ రాష్ట్ర సమితి 1,11,380 అయితే మధు యాష్కి 83,273 ఓట్లు అండ్ భారతీయ జనతా పార్టీకి 89,075 ఓట్లు వచ్చినాయి. అంటే మొత్తం మెజారిటీ 22,305. అంటే 22,305 మెజారిటీ ఎల్బీ నగర్లో బీఆర్ఎస్కి వచ్చింది. అంటే ఎక్కడ వర్కౌట్ అయింది? సింపతి ఎక్కడ వర్కౌట్ అయింది? రిటర్న్ గిఫ్ట్ ఎవరెవరికి ఇచ్చారు? ఆలోచన చేసుకోవాల్సిన పార్టీలు ఆలోచన చేసుకుంటాయి. డోంట్ వరీ. మల్కాజ్గిరి ఇది కూడా చాలా సీరియస్గా సెటిలర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ. రాజశేఖర్ రెడ్డి గారు ఈయన భారతీయ రాష్ట్ర సమితి నుంచి 1,25,000 ఓట్లు వస్తే ఇక్కడ నుంచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి 75,519 ఓట్లు వస్తే మొత్తం 49,530 మెజారిటీ. ఓవరాల్గా 50,000 మెజారిటీ వచ్చినటువంటి ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మరి ఏ విధంగా ఎవరు దీంట్లో గెలిచారు, ఎవరికి రిటర్న్ గిఫ్ట్ వెళ్ళింది, ఎవరి సింపతి ఇక్కడ వర్కౌట్ అయ్యింది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫిల్మ్ నగర్లో కానీ లేకపోతే అక్కడ హైటెక్ సిటీలో కానీ మీటింగ్లు పెట్టినటువంటి మేధావులందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది రాష్ట్ర ప్రజలకి. మేడ్చల్ కాన్స్టిట్యున్సీ దీంట్లో కూడా చాలా వరకు సెటిలర్స్ ఉంటారు. ఈ మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో మల్లారెడ్డి గారికి 1,86,000 ఓట్లు వస్తే అక్కడ నుంచినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థికి 1,52,000 ఓట్లు, అంటే 33,419 ఓట్ల మెజారిటీ ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్కి వచ్చింది. సో ముషీరాబాద్ దీంట్లో ముఠా గోపాల్ భారతీయ రాష్ట్ర సమితి దగ్గర నుంచి 75,207 ఓట్లు వస్తే అంజన్ కుమార్ యాదవ్ గారికి 37,410 ఓట్లు వచ్చినాయి. అంటే ఓవరాల్గా 37,797 ఓట్ల మెజారిటీ భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థికి వచ్చింది. ఇది పటాన్ చెరు. అబ్బో ఇది కూడా ఇంకొక కాన్స్టిట్యున్సీ. మహిపాల్ రెడ్డి ఇక్కడ 1,05,387 ఓట్లు వస్తే కాటా శ్రీనివాస్ గౌడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 98,296 ఓట్లు వచ్చినాయి. అంటే 7,091 మెజారిటీ. ఈ మెజారిటీ కూడా భారతీయ రాష్ట్ర సమితి. భారతీయ రాష్ట్ర సమితి మరి పటాన్ చెరువులో చాలా అద్భుతంగా అందరం మా వాళ్ళే ఉన్నారు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసాము, మా అరెస్ట్ చాలా అద్భుతంగా దీంట్లో సింపతి పండించిందని చెప్పారు. మరి దీన్ని కూడా ఒకసారి వర్కౌట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కుతుల్లాపూర్ ఇది వివేకానంద భారతీయ రాష్ట్ర సమితి 1,87,999 ఓట్లు వస్తే అక్కడ భారతీయ జనతా పార్టీకి 1,02,000 ఓట్లు అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 1,15,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఓవరాల్గా ఇద్దరి మధ్య డిఫరెన్స్ 85,576. సో కుతుల్లాపూర్ కూడా ఖచ్చితంగా భారతీయ రాష్ట్ర సెటిలర్స్కి మంచి కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో శ్రీనివాస్ యాదవ్ గారికి భారతీయ రాష్ట్ర సమితి 72,557 ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 30,000 ఓట్లు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థికి 22,000 ఓట్లు వచ్చి ఓవరాల్గా 41,827 ఓట్ల మెజారిటీ బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది. ఇంకా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇది కూడా కొంత అటు ఇటుగా ఉంటుంది. ఈ కంటోన్మెంట్లో సాయన్న భారతీయ రాష్ట్ర సమితి 59,000 ఓట్లు వస్తే ఇక్కడ
భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 41,000, నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ 20,825. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఓట్ల క్యాల్కులేషన్ చూస్తే ఖచ్చితంగా ఇది పూర్తిగా భారతీయ రాష్ట్ర సమితికి ఈ కాన్స్టిట్యున్సీలు అన్నింటిలో కూడా ఓట్లు పోలైపోయినాయి. మరి ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్ కన్వర్ట్ అయిందో సెటిలర్స్ ఓట్లో నాకు అర్థం కాక జుట్టు పీక్కొని చేస్తున్నాను నేను 3 రోజుల నుంచి. సో షేర్లింగంపల్లి ఇది కూడా చాలా సీరియస్ కాన్స్టిట్యున్సీ. దీంట్లో గాంధీ అనేటువంటి భారతీయ రాష్ట్ర అభ్యర్థికి 1,57,332 ఓట్లు వస్తే ఇంకా నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థికి 1,10,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఓవరాల్గా 46,552 ఓట్ల మెజారిటీ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో వచ్చింది. ఇంకా 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఒకటి ఉప్పల్, దీంట్లో భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థికి 1,32,000 ఓట్లు, నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థికి 83,000 ఓట్లు, ఓవరాల్గా 49,000 ఓట్లు. అంబర్పేట వెంకటేష్కి భారతీయ రాష్ట్ర సమితి 74,000 ఓట్లు వస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థికి 18,000 ఓట్లు వచ్చినాయి. ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ప్లస్ బీఆర్ఎస్ అభ్యర్థికి 24,537 ఓట్లు. ఓవరాల్గా 15 కాన్స్టిట్యున్సీలు లెక్క తీస్తే ఇంకా ఉన్నాయి. 119 కాన్స్టిట్యున్సీల లిస్ట్ నా దగ్గర ఉంది. ఇది అంతా చెప్పానంటే ఏడిస్తారు సార్, వద్దు. సో ఈ 15 కాన్స్టిట్యున్సీలు చూస్తే ఈ 15 కాన్స్టిట్యున్సీల్లో రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాల. సెటిలర్స్ ఓట్లు ఎక్కడ ట్రాన్స్ఫర్ కాలా, ఎవ్వరికి కూడా ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు. భారతీయ రాష్ట్ర సమితి మీద ఉన్న వ్యతిరేకత అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది తప్ప అక్కడ ఎవరి సెంటిమెంట్ పని చేయలేదు. దిస్ ఈజ్ ఓవరాల్గా నా క్లారిఫికేషన్. అయితే అరెస్ట్ తప్ప, అబ్సల్యూట్లీ తప్పు, అబ్సల్యూట్లీ తప్పు. ఈ అరెస్ట్ ప్రభావం తెలంగాణలో ఉందా? 1% కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తున్నారా? ఐ డోంట్ నో. వాళ్ళు సపోర్ట్ చేశారా లేదా నాకు తెలియదు. తెలంగాణ ఈ ఓటింగ్ సరళి చూస్తే ఏ విధంగానూ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడలేదు, ఏ విధంగానూ పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడలేదు, ఏ విధంగానూ వాళ్ళ ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ కాలేదు. అసలు అరెస్ట్ని తెలంగాణ ప్రజలు సీరియస్గా తీసుకోలేదు. తెలంగాణలో సెటిలర్స్ సీరియస్గా తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఒక సామాజిక వర్గం అస్సలు సీరియస్గా తీసుకోలేదు. కాబట్టి ఈ అరెస్ట్ తప్పందామా, రైట్ అందామా? అబ్సల్యూట్లీ తప్పు.